అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూడండి, పిల్లలకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఇప్పటికీ అది చూస్తుంటే అర్థమై ఉంటుంది. ఆకుకూరలు ఎలా పండించాలి అనేది ఒక టాపిక్. దాంట్లో నిన్న మార్కెట్లో గోగాకు తెచ్చాము. ఆ ఆకు విడిపించుకున్న తర్వాత ఆ కాడలన్నీ అలాగే పెట్టి వీటిని కూడా రీప్లాంటింగ్ చేయొచ్చు అని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆకుకూరలు మామూలుగా మనం విత్తనాలు వేసి ఆ విత్తనాలతో మనకు ఆకుకూరలు పండుతాయి, అది అందరికీ తెలిసిందే. కొంతమందికో తెలుసు, గోంగూరకి వేర్లు ఉంటాయి. మనం మార్కెట్లో కొనుక్కున్నప్పుడు వాటిని నాటినా కూడా అవి మళ్ళీ కూడా బ్రతికి పెద్ద చెట్లు అయ్యి ఆకులు విత్తనాలన్నీ కూడా ఇస్తాయి. ఇది మేము చాలాసార్లు చేసాము, కానీ పిల్లలకి ఎప్పుడు చెప్పలేదు దానికి ఉన్న ప్రత్యేకత. చెప్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఇంటి దగ్గర ట్రై చేస్తారు అనే ఒక ఆలోచనతో సాటర్డే మార్కెట్లో 3 కట్టలు తెచ్చాము. ఆకంతా కూడా విడిపించిన తర్వాత ఆ కట్టలన్నీ కూడా ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి, ఈరోజైతే మండే కదా, సండే నిన్న పీర్ల పండగ, పిల్లలు ఎవరు రారు కాబట్టి మండే లంచ్ బ్రేక్లో లంచ్ చేసుకున్న తర్వాత ఆ సమయాన్ని కూడా మేము ఈ విధంగా వాడుకున్నాం అన్నమాట. తోటలో అంతా కూడా రెడీ చేసుకొని కొంతమంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఏ విధంగా నాటాలి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత పిల్లలందరూ కూడా ఒక్కొక్క లైన్లో నాటుకుంటూ పోవాలి, 3 అని అందరికీ కూడా ఇచ్చానన్నమాట. ఈ విధంగా వాళ్ళు నాటుతూ ఉన్నారు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా వాళ్ళకి ఇంకా డౌట్, ఇవి బతుకుతాయా అని. బతుకుతాయి. ఇప్పుడు ఎలాగో క్లైమేట్ బాగాలేదు, వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వర్షం మనకి ఎలాగో 1 వీక్ ఉందంటున్నారు. ఆ 1 వీక్ లోపల ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత అప్పుడప్పుడు నీళ్ళు పోసుకుంటూ ఉంటే మనకు వీక్లీ ఒకసారి గోంగూర అయితే కోసుకోవచ్చు. అవి కూడా నా ఎత్తు పెరుగుతాయి, అంత ఎత్తు పెరుగుతాయి అన్నమాట. ఇవి చూడడానికి చిన్నగా, ఆకులు కూడా మంచి ఎర్రగోగాకు. మేము పలావులేకి బాజీ చేస్తాను, స్కూల్లోకి చేపిస్తాము. దానికోసం మేము ప్రతి సాటర్డే కొంటూ ఉంటామన్నమాట. ఈసారి ఈ విధంగా ట్రై చేసాం. వాళ్ళకి కూడా ఒక కొత్త ఆలోచన, పైగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రోజు చూస్తారు, అవి ఏమైనాయి అనేది వాళ్ళకు తెలుస్తుంది. పిల్లలకి ఈ విధంగా నేర్పాలి అనే ఉద్దేశంతో రీప్లాంటింగ్ ఎలా చేయాలి మళ్ళీ అని కూడా చూడండి, అంతా తవ్వుకున్నాము. తవ్వుకున్న తర్వాత లైన్లు అయితే పిల్లలు కొత్తగా ఉంది. 3 ఇచ్చాను, ఒక్కొక్కరికి 3 ఇస్తూ ఉన్నాను. వాళ్ళంతా కూడా నాటుతూ ఉన్నారు. నేను కింద కూర్చొని నాటలేను, అందుకే నేను నించున్నాను. వాళ్ళందరూ కూడా నాటుతున్నారు. ఇంకా ఒక మేడం ఉంది, ఆ మేడం కూడా నాటుతూ ఉంది. చాలా వరకు తోటంతా కూడా రెడీ చేసుకున్నాము. మెంతులు, పాలాకు, చుక్కాకు, పుదీనా ఇవన్నీ పెట్టాలి అని అనుకున్నాము. అందుకనేసి కొద్దిగా మడులాగా చేసుకొని ఒక్కొక్క రకమైతే పెడుతూ ఉన్నాం. గోంగూర చెట్లు చూసిన తర్వాత పిల్లలకి ఇది కూడా నేర్పిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ కూడా ఇచ్చి నాటిస్తూ ఉన్నాను. చాలా బాగా నాటారు పిల్లలు. వాళ్ళకి నాటుతూ ఉన్నా కూడా డౌట్, మేడం చెప్పినట్టు మలుస్తాయి అని ఏదేదో క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళైతే నాటుతూ ఉన్నారు. ఈరోజే నాటాము. చూస్తాం, ఎవ్రీడే చూసిన తర్వాత అవి మళ్ళా ఎన్ని రోజులకి ఎగురులు వస్తాయి ఏంటి అనేది ఆ విషయాన్ని కూడా మీ ముందుకైతే తీసుకొస్తాం. వాళ్ళు విత్తనాలు వేయాలి కదా, మనం మొక్కలు కదా నాటుతున్నాము, ఈ మొక్కలు బతుకుతాయి అనేది డౌట్ అయితే పదే అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క లైన్ మీ చేతులతోనే నాటారు కదా, చూడండి 3-4 డేస్ తర్వాత ఏమవుతుందో. ఇప్పుడు కంటిన్యూస్గా సన్నగా వర్షం అయితే పడుతూ ఉంది కాబట్టి దీనికి అవి చక్కగా బతికిపోతాయి అన్నమాట, ప్రాబ్లమే లేదు. మధ్యలో 1-2 పోయినా కానీ చాలా వరకు గోగాకైతే నేను ఎన్నోసార్లు నాటి చూశాను. అవి చక్కగా బతుకుతాయి, ఎగురులు వస్తాయి, ఆకులు అసలు నా ఎత్తు పెరుగుతాయి అన్నమాట. కట్టెలు కూడా రెడీగా పెట్టుకున్నాం, వాటికి కట్టుకోవడానికి పడిపోకుండా. అదే అండి ఈరోజు వీడియో. పిల్లలైతే చాలా హ్యాపీగా చేస్తున్నారు. పిల్లలకి ఈ విధంగా ఆకుకూరలు అయితే ఎలా పండించాలి అనేది ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నాము. ఫస్ట్ గోగాకు దొరికింది కాబట్టి గోగాకు, రేపు పుదీనా నాటుతాం. పుదీనాకు కూడా మడైతే రెడీగా చేసి పెట్టుకున్నాము. మన స్కూల్కి కావాల్సిన ఆకుకూరలన్నీ కూడా మనమే పండించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ గోగాకునైతే
ఈ విధంగా నాటుతున్నాం. పుదీనా కూడా ఏర్లు తెచ్చి పెట్టేసాము రెడీగా. ఈరోజైతే లంచ్ టైం అయిపోయింది, అందుకనేసి ఈ గోంగూరతోనే స్టాప్ చేసాం. రేపు మళ్ళీ లంచ్ టైంలో పుదీనా వేర్లన్నీ కూడా నాటుతాం అన్నమాట. అది ఒక చిన్న మడి చేసుకుంటే మాకు చట్నీలకి, పలావ్కి పుదీనాని ఈజీగా వాడుకోవచ్చు. అదే అండి మా ఆలోచన. ఇప్పుడే చూడండి నాటిండి కాడలన్నీ కూడా ఉన్నాయి. హాఫ్ పోయినా కూడా హాఫ్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత మాకు ఇత్తనాలన్నీ కూడా అందులో నుంచే వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా నాటాము, చాలా ఇత్తనాలు కూడా వచ్చాయన్నమాట, గోగాకు ఇత్తనాలు. అవి కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తాము. అదండి వీడియో. పిల్లలకైతే తెలియాలి, ఎప్పుడైనా గోగాకు తెచ్చుకుంటే మీ ఇంట్లో కూడా బాటిల్స్ తీసుకొని మట్టి పోసి ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క చెట్టు మాత్రమే పెట్టండి. అవి మళ్ళీ కూడా పెరిగి పెద్ద అవుతాయని చెప్పాను. ఇంటి దగ్గర కూడా ట్రై చేస్తామన్నారు. అది ఇంకా వాళ్ళకి ఆకుకూరలన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఏ విధంగా పండించాలి అని కూడా నేర్పాలనుకుంటున్నాము. మేము న్యాచురల్గా మాన్యూర్ కూడా తయారు చేస్తున్నాము. మా తోటలో వచ్చిన డ్రై లీవ్స్ ఏదైనా కొట్టేసిన అంతా కూడా ఒక చోట డంప్ చేస్తున్నాము. స్కూల్లో కట్ చేసిన వెజిటేబుల్స్ని అక్కడే వేసి ఆ వెండు ఆకులన్నీ వేసి మేము మాన్యూర్ కూడా తయారు చేస్తున్నాము ఆల్రెడీగా. అది కూడా మీకు ఒకసారి వీడియో అయితే తీసుకొని వస్తాను మీ ముందుకి. అదంతా హాఫ్ బాగా డీకంపోజ్ అయితే అయిపోయింది, ఇంకా ఉంది. అదంతా అయిన తర్వాత ఈ మడికిళ్ళకే వేస్తామన్నమాట. ఆర్గానిక్ పద్ధతిలో ఏ కెమికల్స్ని వాడకుండా మనంతట మనమే మన ఆకుకూరలు, పాఠశాలకు కావాల్సిన ఆకుకూరలన్నీ పండించుకోవాలి అనేది నా కాన్సెప్ట్. చిక్కుడు చెట్లు వేసాము, బాగా తీగలు అయితే అల్లుకొనేసాయి. బీర వేసాము, ఇంకా లేదు. సొరకాయలు వేసాము, వెళ్తూ ఉన్నాయి, ఇంకా అయితే అంత బాగా రాలేదు. 2 రకాల చిక్కుళ్ళు వేసాము, వైట్ అండ్ రెడ్. క్రీపర్స్ బాగా వచ్చాయండి, అవి కూడా పైకి వెళ్ళిపోయాయి. ఒకటైతే జామ చెట్టు నుంచి ఇంకొక చెట్టులోకి ఎంత పెద్దదైపోయి వెళ్ళిపోయిందో, అసలు కాయలు కాస్తే ఎలా కోయాలో తెలియదు. మొత్తం మీద అయితే వెళ్ళిపోయి. ఇది కాకుండా ఇంకా ఈరోజు ఒక 3 మెహందీ అయితే నాటాము. పిల్లలకి ఎప్పుడు బర్త్డేలు ఉంటాయి, మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. నాకు కూడా మెహందీ ఇష్టం, తలకు పెట్టుకుంటూ ఉంటాను. అందుకనేసి ఈరోజు మెహందీ కూడా ఒక 3 చెట్లు అయితే నాటేసాము. అది కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలందరికీ ఆకుకూరలు పండించుకోవాలి. ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరిపోయి, ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్ కూడా చిన్న ఫ్యామిలీలే కదా, ఎవరింటికి కావాల్సిన ఆకుకూరలు వాళ్ళ ఇంట్లో పండించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో పిల్లలందరికీ కూడా నేర్పమైతే జరుగుతుంది. పుదీనాను వాళ్ళంతకు వాళ్ళే పండించుకోవాలి చెప్పాను. అందరూ కూడా ఒక 3-4 డేస్లో మీకు టైం ఇస్తున్నాను. పుదీనాను ఏ విధంగా నాటాలి అని చూపించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పుదీనా వాళ్ళు నాటుకుంటే మన చెట్లో మన చేతులతో కాస్తే మన చేతులతో చేసిన పని చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎంతో మనసుకి సంతోషం అనిపిస్తుంది. మనం పండించలేం, మనం తింటున్నామంటే. కాబట్టి వాటర్ బాటిల్స్లో పుదీనాని ఎలా పండించాలి అని పిల్లలందరికీ కూడా నేర్పించాలనుకున్నాను. మేము కొన్ని రెడీగా చేస్తున్నాం. కొంచెం సమయాన్ని కూడా వేస్ట్ వృధా చేయకుండా పిల్లల్ని ఈ విధంగా నేను వాళ్ళతో ఏదో ఒక యాక్టివిటీ చేయించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయిస్తున్నాను. అంతేగాని తప్పుగా ఎవరు కూడా భావించుకోవద్దండి. మీ పిల్లలకి పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలన్నీ కూడా వాళ్ళే పండించుకోవాలి. నా కాన్సెప్ట్ అది. మనం డబ్బు సేవ్ చేసుకోవచ్చు, మనకు కొంత సమయం అనేది ఈ విధంగా ఉంటుంది, హ్యాపీ కూడా ఉంటుందన్నమాట. కొంచెం నేచర్లో ఈ విధంగా పనిచేయడం, ఆ కాన్సెప్ట్తో ముందుకైతే వెళ్తున్నాం. పిల్లలందరూ కూడా గోగాకు కాడల్ని వెనక్కి నాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక చిన్న మడిలాగా తయారయ్యింది, చాలా బాగా ఉంది. అది కొద్ది రోజుల తర్వాత మొలకలన్నీ వచ్చిన తర్వాత మీ ముందుకైతే మళ్ళీ కూడా వీడియో అయితే తీసుకొని వస్తున్నాను. కొంచెం ఓపికతో వీడియో అంతా కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలకి ఈ విధంగా నేర్పించడం మంచిదంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సలహాలు సూచనలు కూడా మాకు చాలా ఇంపార్టెంట్. సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. పిల్లలకి ఈ విధంగా పని చేపిస్తుందని మాత్రం దయచేసి అనుకోవద్దండి. వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. 10th అయిపోయే లోపల చిన్న చిన్న పనులన్నీ కూడా తెలుసుకోవాలి.
తెలుసుకోకపోతే ఎలాగా, మళ్ళీ ఇంకెప్పుడు తెలుసుకుంటారు పెద్ద అయిన తర్వాత, ఇప్పుడే తెలుసుకోవాలి. అందుకనేసి వాళ్ళ చేతే ఈ విధంగా నాకు చేపిస్తున్నానండి. ఇంకొక బ్యాచ్ పుదీనా కోసం వాళ్ళంతా అక్కడ రెడీ చేసుకుంటున్నారు. అది చిక్కుడు చెట్లు పెట్టాము, చాలా బాగా అన్నీ కూడా నాటుకుంటూ వస్తున్నాము. ఇంకా మెంతులు వేయాలి, రేపు పుదీనా మెంతులు రెండు కూడా వేస్తాము. ఈ వర్షాలకైతే తొందరగా పండిపోతాయి, అంతే, ఇంకేం లేదు. మాకు కావాల్సిన మెంతి కూర అంతా మేమే పండించుకోవాలి స్కూల్లో పప్పుకి, ఇంకేమీ లేదండి మా ఆలోచన. పిల్లల చేత నేర్పించామంటే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆకుకూరను వాళ్ళు పండించుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే అనుభవం. ఇవన్నీ ఒకటైతే ఇక్కడ మా తోటలో ఒక వేప చెట్టు ఉందండి, 1 or 2 ఉన్నాయి. వేపకాయలన్నీ కూడా ఖాళీ సమయంలో అన్నీ కూడా వేరు పెట్టాము. ఆ వేపకాయలతో సీడ్ బాల్స్ చేయాలని అనుకున్నాను. ఇంకొకటి కెమికల్స్, మనకు అప్పుడప్పుడు ఈ చీడపీడలు ఉంటాయి కదా, వాటికి స్ప్రే చేసేదానికి న్యాచురల్ స్ప్రేని కూడా తయారు చేయాలనుకొని అవన్నీ కూడా డ్రై చేసి నీట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఖాళీ సమయంలో వాటిని ఎలా చేయాలి ఏమి అని ఆ వీడియో కూడా మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.